చెప్పుకోవాలంటే ఈ పెద్దగా హైలైట్గా ఉన్నటువంటి వార్తలు ఏమున్నాయంటే ఇక వడదెబ్బతో మరణిస్తే 4 లక్షల రూపాయలంట ఎక్స్గ్రేషియా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర విపత్తుగా వడగాలులు. రాష్ట్రంలో వడదెబ్బ వల్ల మరణించిన వారికి 4 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందుకు సంబంధించి రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వడగాలును రాష్ట్ర విపత్తుగా సర్కారు ప్రకటించింది. సో ఈ వార్తను షేర్ చేయండి దయచేసి. తొలి వెలుగు ప్రేక్షకులు, తెలంగాణ ప్రజలు దయచేసి ఈ వడదెబ్బతో మరణిస్తే 4 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందట. దయచేసి ఇటువంటి వార్తల్ని షేర్ చేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు, తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల ప్రజలకు ఈ వార్త చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది రైతు కూలీలు, చాలామంది వయసు పడిపోయినటువంటి ముసలి వాళ్ళంతా కూడా మరి పొలాలకు పోయి పనిచేస్తూ ఉంటే ఆ ఎండ తీవ్రత తట్టుకోలేక వడదెబ్బకు పిట్టల లెక్క రాలుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 40 డిగ్రీల దగ్గరలో ఉన్న ఇప్పుడు మన కనుక ఈ ఎండలు చూస్తే రేపు మే వస్తే రోకళ్ళు బల్లెడతట స్థాయిలో ఎండగొట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మేలో ఇంకా ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి వడదెబ్బకి ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి సహాయంగా 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సో దయచేసి ఈ వార్తను షేర్ చేయండి. ఎవరైనా వడదెబ్బతో కనుక మరణిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి ఆ కుటుంబానికి మేలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఎక్స్గ్రేషియాపై రాష్ట్ర ప్రభుత్వం పెంచిందంట. 4 లక్షల ఎక్స్గ్రేషియాను ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక వడగాలను రాష్ట్ర విపత్తుగా సర్కారు ప్రకటించిందంట. ఈ వడగాళ్ళు ఎవరైతే వీస్తూ ఉన్నాయో దీన్ని రాష్ట్ర విపత్తుగా ప్రకటించిందంట రాష్ట్ర ప్రభుత్వం. మనం చూస్తూ ఉంటాం ఎండలో చాలామంది జొమాటో, స్విగ్గీ లాంటివి నడుపుతూ ఎండకు వడదెబ్బకు పిట్టల లెక్క రాలుతున్న వాళ్ళందరూ కూడా ఈ వడదెబ్బకు సంబంధించినటువంటి 4 లక్షల ఎక్స్గ్రేషియా అనేది వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయంగా ఉంటుంది. కాబట్టి ఆ వార్తను షేర్ చేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది. ఇక భూభారతి రూల్స్ రిలీజు. ప్రతి సమస్యకు పరిష్కారం, అందుకు నిర్ణీత గడువు. ఆర్డీఓ, కలెక్టర్లు, అధికారులు ఇక సీసీఎల్ఏ ఉత్తర్వులట. తెలంగాణలో భూభారతి అంటే